అదేవిధంగా చూసుకున్నట్టయితే సెకండ్ వర్స్ లో చూసుకున్నట్టయితే యెహోవా క్రియలు గొప్పవని చెప్పేసి ఇక్కడ దావీద్ మహారాజు చెప్తున్నాడు. ఆయన మనకి ఏం చేశాడు? వాట్ హీ హాస్ డన్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన క్రియలు చాలా గొప్పవి, ఆయన కార్యాలు చాలా గొప్పవి. ఆయన క్రియలు అంటే ఎన్నో క్రియలు చేశారు కదండి. మన జీవితాల్లో చాలా క్రియలు ఆయన చేసి ఉన్నారు. వాటి అందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. మనము ఆయన క్రియలను ఇష్టపడుతున్నామండి. ఎంతమంది మనం ఆయన క్రియలను ఇష్టపడుతున్నాము? క్రియలు అంటే ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి కార్యాలను ఎంతమంది ఇష్టపడుతున్నాము? ఇష్టపడి దానిని విచారించే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడకుండా దానిని విచారించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సెకండ్ వర్స్ నేను ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన మన జీవితాల్లో ఎన్నో క్రియలు చేసి ఉన్నారు, ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించు. యూకేలో లండన్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ క్లావిండిష్ ఫిజిక్స్ ల్యాబొరేటరీలో ఫిజిక్స్ ల్యాబొరేటరీ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ముందు రాసి ఉంటుందండి ఈ వాక్యము. ఒక పిక్ ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారించుదురు. మనము యెహోవా క్రియలు గొప్పవని తెలిసి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎంతో మంది సైంటిస్టులు అండి, అసలు ఏంటి ఈ యొక్క యూనివర్స్ ఏంటి, అసలు ఈ యొక్క ప్రపంచంలో ఏముంది, మానవుడి జీవితానికి ఆ యొక్క జీవానికి కారణం ఏంటి, ఇన్ని లివింగ్ థింగ్స్, ఇన్ని ఆర్గానిజమ్స్, మల్టిపుల్ బిలియన్స్ ఆఫ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ ఉన్నాయి, వీటికి అసలు మెయిన్ బేస్ ఎక్కడ ఉండింది అని చెప్పేసి ఇంకా స్టిల్ రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయండి ఆయన క్రియలు తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆయన క్రియలు చాలా గొప్పవి. ఈ యొక్క సృష్టిని సృష్టించడమే ఆయన చేసినటువంటి పెద్ద క్రియగా మనం భావించవచ్చు. ఇక్కడ వాటి యందు ఇష్టం గలవారు వాటిని విచారించుదురు. థామస్ ఎల్వా ఎడిసన్ ఎంతమంది తెలుసా అండి? థామస్ ఎల్వా ఎడిసన్ ఏం ఇన్వెంట్ చేశాడండి? బల్బ్. ఆయన థామస్ ఎల్వా ఎడిసన్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పిల్లలు ఉంటే వాళ్ళకి వెంటనే ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఆయన ఎంత మంచి మాట అంటారు తెలుసా అండి? ఆయన చేసిన క్రియలు గొప్పవి. ఆయన గురించి విచారించినప్పుడు ఆయన చేసేటువంటి రీసెర్చ్ లో భాగంగా ఆయన ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి? థామస్ ఎల్వా ఎడిసన్ ఏమంటాడంటే, బైబిల్ నన్ను వెలిగించింది, నేను ఇక లోకాన్ని వెలిగించాను అని చెప్పేసి అంటాడంటే. ఎంత గొప్ప మాట అంటే నాకు చాలా ఇష్టమైన మాట. బైబిల్ తనని వెలిగించిందంట. ఆయన బైబిల్ ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానంతో లోకానికి వెలిగించాడంట అండి. ఈ రోజు బల్బ్, ట్యూబ్ లైట్స్ ఇవన్నీ వాడుతున్నాము అని అంటే థామస్ ఎల్వా ఎడిసన్ ఇన్వెంట్ చేసినటువంటి ఒక వెలుగు బల్బ్ వల్ల. అంత గొప్ప స్టేట్మెంట్. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన ఎంత ఇష్టము గలవారు, ఆయన క్రియలు గొప్పవి కనుక ఆయన ఎంత ఇష్టము గలవారు వాటిని విచారించేటువంటి ఆ ప్రాసెస్ లో దేవుణ్ణి తెలుసుకున్నట్టు, ఆయన నామాన్ని ఎరిగినట్టు, ఆయన కార్యాలను అనుభవించినట్టుగా మనం చూస్తున్నాము. ఇష్టము కలిగి విచారిస్తున్నప్పుడు ఆయన మాధుర్యాన్ని అనుభవించిన వాళ్ళు కొంతమంది అయితే, ఇష్టము లేకుండా రీసెర్చెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. దేవుణ్ణి ఎవరైతే ఇష్టం, ఎందుకంటే మనందరం ఆయనని ఇష్టపడుతున్నామో ఆయన కార్యాలను మనము కొనియాడాలి. ఇక్కడ ఎందుకు స్తుతిస్తున్నాము అనడానికి కారణం ఏంటంటే, ఎక్కడ స్తుతించాలి, ఎందుకు, అసలు వాట్ షుడ్ వి డూ అంటే వి షుడ్ ప్రేజ్. వేర్ షుడ్ వి ప్రేజ్? యథార్థవంతుల సభలో, ఇన్ ద అసెంబ్లీ, ఇన్ ద కాంగ్రిగేషన్. ఎందుకు? వై షుడ్ వి ప్రేజ్ హిమ్ అనే క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అండి. అసలు మనం ఎందుకు ఆయనని స్తుతించాలి అన్న దానికి, ఎందుకంటే ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ గ్రేట్. ఆయన క్రియలు చాలా గొప్పవండి. ఆయన చేసిన క్రియలను బట్టి మనం ఆయనను స్తుతించాలి. మనం ఏం చేయాలనేది ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ వచ్చేసి ఎక్కడ ఆయనని స్తుతించాలనేది, మనం స్తుతించాలి, ఆయనను ఎక్కడ స్తుతించాలి. థర్డ్ పాయింట్ అసలు మనం ఎందుకు ఆయనని స్తుతించాలని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, ఆయన స్తుతించడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి మనం ఆయనని స్తుతించేటువంటి వారంగా ఉండాలి. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు.